స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ గురించి తెలుసు. కానీ మన భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చేసినటువంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్ అరట్టై గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, అరట్టై ఇది ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్. ఎలాగైతే మనకు వాట్సాప్లో ఫీచర్స్ ఉంటాయో దానికి సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఈ అరట్టై యాప్ను డెవలప్ చేసింది జోహో అనే దేశీయ ఐటీ సంస్థ. సో ఇది 2021లోనే యాప్ స్టోర్లోకి ప్రవేశించింది. కానీ అప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఈ అరట్టై యాప్కు ఆమోదం తెలిపిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్లో నిలిచింది ఈ అరట్టై యాప్. ఇప్పటికే 75 లక్షల మంది ఈ అరట్టై యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారట. ఈ మధ్య కాలంలో తక్కువ టైంలో ఎక్కువ డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్స్లో అరట్టై కూడా ఒకటిగా నిలిచిందట. ఇప్పటి వరకు భారతీయులు వాట్సాప్నే ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ యాప్ అయినటువంటి అరట్టైని కేంద్ర మంత్రులు, వ్యవస్థాపకులు అలాగే సీఈఓలు కూడా ఈ యాప్ను వినియోగించాలి అంటూ అరట్టై యాప్కు మద్దతునిస్తున్నారు. సో అరట్టై అంటే తమిళంలో సరదాగా ముచ్చటించుకోవటం అని అర్థం. సో వాట్సాప్కి పోటీగా ఈ అరట్టై యాప్ను డెవలప్ చేసింది జోహో అనే ఐటీ సంస్థ. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఈ అరట్టై యాప్ను డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరట్టై యాప్కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. ఈ అరట్టై యాప్ తక్కువ మెమరీ ఉన్న ఫోన్లలో అలాగే ఓల్డ్ 2G 3G వర్షన్స్ ఉన్నటువంటి నెట్వర్క్స్లో కూడా యూజ్ చేసుకునేలా జోహో అనే భారతదేశపు ఐటీ సంస్థ దీన్ని డెవలప్ చేసింది. సో రానున్న రోజుల్లో వాట్సాప్కి ఈ అరట్టై యాప్ గట్టి పోటీనిస్తుంది అని నిపుణులు భావిస్తున్నారు.